కరీంనగర్ జిల్లాలో అన్నదాతలు అవస్థలు పడుతూనే ఉన్నారు. పండించిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవడానికి రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని వేడుకుంటున్నా మిల్లర్ల దోపిడీ ఆగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఐకేపీ కేంద్రాల్లో ఎక్కడ చూసినా ధాన్యం రాసులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. వరి ధాన్యం పండించిన రైతులంతా కూడా ధాన్యం కొనుగోలు చేయక ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం అన్ని కూడా ఇట్లా కొనుగోలు కేంద్రాల్లోనే ఇంకా ఉన్నాయి. మండు టెండలు ఒకవైపు, కింద రైతులు తమ పంటను కొనాలని చెప్పి ఆందోళన చేయడం మరొక వైపు. మనం చూడవచ్చు, రైతు తన పంటనిచ్చిన పంటను విక్రయించేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా తన పంటను ఏ రకంగా కొనుగోలు చేసే విధంగా ఇందులో ఉండి ధాన్యాన్ని అంతా ఆరబెట్టుకుంటుందో ఒకసారి చూడవచ్చు. రైతులంతా కూడా చాలా చోట్ల కూడా ఆందోళన చేస్తున్నారు. తమ పంటను కొనాలి, తమకు గిట్టుబాటు ధర కల్పించాలి, కోతలు లేకుండా ధాన్యం కొనాలని చెప్పి ప్రతి చోట ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఒకసారి ఈ మహిళా రైతు ఉన్నారు. అమ్మ, ఎన్ని రోజులు అవుతుంది వచ్చి కొంటామంటున్నారా, ఏమంటున్నారమ్మా? ఇది 10 రోజులు అవుతుంది మేము వరి కోసి తీసుకుంటామంటారు. వచ్చి చూసులేదు, కొనులేదు, బాధాని ఇస్తలేరు. మేము ఇట్లనే అంటున్నాం, పోతాను. అంటే ఇంత ఎండ కొడుతుంది కదా, మరి ఈ ఎండలేదు అంటారు, పోతారు, చూసిపోతారు. మేము ఇట్లనే వడ్లు నేర్పుకుంటూ ఉంటున్నాం, పోతాను. మాచరు ఉన్నదా, మాచరు లేదా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? ఇది మాచరు అత్తలేదు అంటారు, కొన్ని అత్తనే అంటారు, కొన్ని అత్తలేవు అంటారు. అన్న కొద్దీ నేర్పుతాను, పోతాను. ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇక్కడికి వచ్చి? మీరు 10 రోజులు అవుతుంది. మీరు ఎంత పంట పండించారు, ఏంటి మీ పరిస్థితి ఏంటి అసలు? నేను పంట 12 ఎకరాలు పండించినాను. వడ్లు 22 రోజులు అయింది ఇప్పటి వడ్లు కుప్ప పోసి. బారదాన్ని ఇచ్చిండు, బస్తాలు నింపి ఈ రోజుకి 8 రోజులు అయింది. కాంటలు కావట్లేదు. ఏమన్నా అంటే వడ్లు దిగుతలేవు, వడ్లు పోతానే లేవు, వడ్లు రైస్ మిల్ల దించుకుంటలేరు అని అన్ని మాటలు చెప్తున్నారు. అసలు ఏంది ఈ పరిస్థితి? రైతే రాజు అని మురుసుడే తప్ప ఏం రాజు ఏం ఏర్పడకుండా పోయింది. నేను ఒక 15 రోజులే అట్లా కష్టపడి ఇట్లా కష్టపడి ఏదో చేసుకుంటా ఆయనతో పాటు తీసుకొచ్చి ఇక్కడ పోసిన. మ్యాచర్ వచ్చింది. మ్యాచర్ వచ్చి నాకు ఏం చేసిండంటే ఈయనే ఈ ఐకేపీ సెంటరు నిర్వాహకులు కరీంనగర్ మన ఏంటంటే ఈ బొమ్మకాలు ఒక్కటే, బొమ్మకాలు కూడా కరీంనగర్ సొసైటీ కిందకి వస్తుంది. సిఓ గారు రమేష్ కిందకి వస్తుంది. రమేష్ కిందకి వస్తుంది కాబట్టి మేమేమన్నామంటే, అన్న మా 15 రోజులు అవుతుంది, మ్యాచర్ వచ్చింది, పరదలు కప్పుకున్నాం అని చేసిన. బారదాని ఇవ్వంటే బారదాని చూడలేదు. ఏంటంటే రైస్ మిల్లోళ్ళును వీళ్ళు కుమ్మక్కయినరు. ఫస్ట్ 42 పెట్టిరన్న, సరే పోతామే. అసలు గవర్నమెంట్ యాక్చువల్ ప్రకారంగా పెట్టాలని 40 కిలోల 600 పెట్టాలి. అది 600 ఉంటే సరే 1 కిలో పోతామే సరే అని అన్ను. తర్వాత 43 కిలోలు అన్నారు, 44 కిలోలు అన్నారు. నేను ప్రస్తుతానికి పోయి నేను గుండేరావు గారితో మా దగ్గర రైస్ మిల్ అన్న దొర మా ఈ కొనుండ్రి, ఒక వేరేటోళ్ళు వద్దు, మా దగ్గర మీకు వాసనకు భరిస్తున్నాం, మీకు ఇది వారి దాకా కొన్నారు అంటే నేను ఎక్కువ కాంటా పెడుతున్నారా? ఎక్కువ 43 కిలోలు 44 కిలోలు అంటారు. బయటికి వెళ్ళి మన దగ్గరికి వెళ్ళి వచ్చేది తక్కువ, మీ దగ్గర మీకు 43 పెడితేనే పెడతాం. నిన్న రోజు నేను మాట్లాడిన మాటలకు ఏమనంటే 43 పెడితేనే పెడతాం. సరే మరి అది కూడా ఇవాళ పొద్దుగాల అన్నాం, 43 పెడితే తీసుకుంటారా? సరే మీరు మా దగ్గర రైస్ మిల్ పెట్టి మాకు వాసనకు దుర్వాసనకు మేము చచ్చిపోతాం. ఇంత కోత పెడుతున్నారు, మరోవైపు కొనుగోలు జరగట్లే. అసలు పరిస్థితి అమ్ముకునేటట్టు ఉందా? ఎందుకంటే భారీ ఎండ కొడుతుంది, ధాన్యం కూడా అందులో ఉన్నట్టు క్వాలిటీ కూడా పోతుంది కదా. వాస్తవానికి 15 రోజుల నుంచి ఇక్కడ ఐకేపీ సెంటర్ ఓపెన్ అప్పటి నుంచి ఒక స్టార్టింగ్లో ఒక 3-4 లారీలు రోజుకు 2-3 అట్లా 5 రోజుల దాకా కొన్నారు. తర్వాత ఏమైందో తెలియదు. అసలు రైస్ మిల్లర్స్కు మన వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉందో మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ 10 రోజుల నుంచి అసలు ఒక్క కూడా లోడ్ కూడా చేయలేదు. ఆ ధాన్యం కూడా పాడే కావచ్చు ఉంది. వాళ్ళు ఇప్పుడు మాకు రేపు వర్షాలు ఎల్లుండి వర్షాలు అని చెప్పేసి వాతావరణ హెచ్చరిక చేసిన కొద్దీ ఇప్పటికి కూడా భయం అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి ఇక్కడ వాటర్ అనేది ఫుల్గా వచ్చేసి పోయినసారి కూడా మొత్తం మునిగినాయి. ఇప్పుడు రైతుకు ఇప్పుడు కోసేదాకా ఒక బాధ ఉంటాయి, ఇప్పుడు కోసినాక వడ్లు తీసుకుపోయేదాకా కూడా ఒక బాధ ఉంది. ఆ రైస్ మిల్లర్ దగ్గర ఉన్నా కూడా, బొమ్మకల్లో ఉన్నా కూడా మరి ఒక 5 రోజులు అయితే అయిపోతాయి. చాలా చోట్ల కూడా రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని చూడవచ్చు, మండు టెండ ఒకవైపు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ధాన్యాన్ని అంతా కూడా ఆరబెట్టుకొని అమ్ముకునేందుకు రైతంతా కూడా అరిగోస పడుతున్నారు. చాలా చోట్ల కూడా రైతులంతా కూడా రోడ్లెక్కి నిరసన చేస్తున్నారు. చాలా చోట్ల కూడా ఈ ధాన్యాన్ని కూడా తగలబెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పండించిన పంటను కొనుగోలు చేయాలి, కనీస మద్దతు ధర ఇవ్వాలి, అదేవిధంగా కోత తగ్గించి ధాన్యం తీసుకోని చెప్పి రైతులంతా కూడా కొంత రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ చాలా చోట్ల కూడా రైతులంతా కూడా ఇంకా కళ్ళల్లోనే ధాన్యాన్ని పెట్టుకున్నారు. ఐకేపీ సెంటర్లో కూడా ఇదే రకంగా ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.